2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మధ్య మనం చాలా చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఏంటో రిలేషన్‌లో కొంతమందిని చూస్తూ ఉంటే, మా పరిస్థితులు ఎప్పుడు ఇంకిలాగే ఉంటూ ఉంటాయా? ఇంకా లైఫ్‌లో కొత్తదేం కనిపించదా? హ్యాపీనెస్‌కైనా, బాధకైనా అన్నిటికీ దేనికైనా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎక్కడో తెలియకుండా హోప్‌లెస్ అవుతూ ఉంటుంటారు. అలా జీవించడం వాళ్ళకి ఎంతవరకు తృప్తినిస్తుంది అంటారు? ఒక సాటిస్ఫాక్షన్ లేని జీవితాన్ని కుటుంబంలో చూపిస్తూ వాళ్ళదే లైఫ్‌ని లీడ్ చేస్తూ, పిల్లలకి సంతోషాన్ని ఇవ్వకుండా, భర్తకి సంతోషాన్ని ఇవ్వకుండా, వన్ సైడ్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం చాలా సెషన్స్ చేస్తున్నాము. చాలా మందివి నేను విన్న తర్వాతే నాకు అనిపించింది. ప్రయత్నం ఇంట్లో ఎవరో ఒకరు మొదలుపెడితే మారే అవకాశం ఉండదా? అలా చేయలేమా ఆడవాళ్ళని అనిపించింది. దీని గురించి మనం ఏం చెప్పొచ్చు అంటాం? ఎస్పెషల్లీ లేడీస్‌కి ఒక మంచి టిప్ ఏదైనా. హోప్‌లెస్ పరిస్థితులు ఇంకిలాగే ఉంటాయి. ఇంటి పరిస్థితులు మారవు. మాకు అనవసరంగా పెళ్లి చేసుకున్నాం అనిపిస్తుంది. వేరే వాళ్ళ లైఫ్ చాలా బాగుంది అని ప్రతిసారి కంపేర్ చేసుకుంటూ ఒక ముసుగులో ఉండిపోతూ ఉంటుంటారు. కాయిన్‌కి ఇంకో సైడ్ వాళ్ళు ఎప్పుడూ చూడరు. ఒకసారి దీని గురించి ఏం మాట్లాడొచ్చు? మార్పు లేకుండా ఏది ఉండదు ఉషా. మార్పు సహజం. అర్థమైందా? ఎందుకంటే మొన్నే ఎవరో అంటుంటే విన్నాను. ఎక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఎక్కడో. అంటే తెలిసిన విషయమే కానీ, మనకి రోజు కణాలు కొత్తవి పుడతా ఉంటాయి, పాతవి చనిపోతూ ఉంటాయి. అలా చూసుకుంటే ఒక సంవత్సరంలో మనకి పైన సూపర్ఫిషియల్‌గా రూపురేఖలు తప్పితే, లోపల ఉన్న ప్రతి కణము సంవత్సరం తర్వాత ఏది కూడా మనకు పాత కణం ఉండదు. మనం కనిపించే మనం కూడా లోపలంతా పాతగా లేవు, కొత్తగా ఉంటున్నాం. రోజు కొత్త కణాలు రోజు పుట్టుకొస్తూ ఉంటాయి, రోజు చనిపోతూ ఉంటాయి. జస్ట్ ఊరికే నేను మార్పు సహజం అంటానికి అంటున్నాను. ఒక సంవత్సరం క్రితం కానీ, కొన్ని రోజుల క్రితం కానీ ఒక విషయం మీద మనకున్న అభిప్రాయం ఇవాళ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఉండదు. అవన్నీ గుర్తొచ్చినప్పుడు మనమే నవ్వుకుంటాం. మన కాలేజ్ లైఫ్ నుంచి కానీ, ప్రేమ మీద మన అభిప్రాయం కానీ, ఏదైనా సరే అంతే. ఒక మనిషి మీద అభిప్రాయం కానీ, మనం ఆ మనిషిని పూర్తిగా తెలియకముందు ఊరికే చూసి ఒకటి అనుకుంటాం. కొంచెం పరిచయం తర్వాత నాతోనే చెప్పేవాళ్ళు ఉంటారు, మీరు కొంచెం రిజర్వ్డ్ సీరియస్ అనుకున్నాం కానీ మీరు చాలా హ్యూమరస్గా ఉంటారు అని మాట్లాడతారు. ప్లస్ ఇప్పుడు ఇవాళ డ్రెస్లో ఉన్నా కదా నేను, ఇలా బయట ఎక్కడన్నా చూసి 4 వీడియోస్ చీరల్లోనే చూసినాళ్ళు, మీరు చాలా పెద్ద ఆవిడ అనుకున్నామండి, అంటే మేము అనుకున్నట్టుగా లేరు బయట అని అడిగేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మన అభిప్రాయమే ఒక గంట క్రితం ఉన్నది, 10 రోజుల క్రితం ఉన్నది, ఒక సంవత్సరం క్రితం ఉన్నది మారిపోతుంది. అలాంటిది మన పద్ధతులు కొన్ని మార్చుకుంటే పరిస్థితులు మారవా? ఖచ్చితంగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భర్త వల్ల ఇబ్బంది పడే భార్యలు, లేడీస్ అని మెన్షన్ చేసావు కాబట్టి ఒక సైడ్ తీసుకుందాం. భర్త వల్ల భార్య ఇబ్బంది పడుతుంది. ఆయన అలవాట్ల వల్ల కానీ, ఆయన పద్ధతుల వల్ల కానీ, ఆయన విధానం వల్ల కానీ, వినిపించుకోని తనం వల్ల కానీ, ఆయనే డామినేషన్ అనే విధానం వల్ల కానీ ఏదైనా ఒక భార్య ఇబ్బంది పడుతుందని అనుకుందాం. సో ఇప్పుడు ఆ భర్త ఒక బండరాయి, ఏమీ చలనం లేదు, ఈవిడ ఏడ్చింది, మొత్తుకుంది, చెప్పింది, అన్ని రకాలుగా అయిపోయినాయి, కానీ ఆయన మారట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు ఉషా? మెయిన్ ఏంటంటే ఆయన మారాలి అని ఈవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? అటు సైడ్ నుంచి మార్పు రావాలి. ఎగ్జాక్ట్లీ. అది నువ్వు చేసినంత కాలం నీకు తృప్తి కానీ, ఆనందం కానీ, జీవితంలో సంతోషం కానీ, మనశ్శాంతి కానీ ఉండదు అని నేను ఖచ్చితంగా రాసిస్తాను. బల్ల లేదు కాబట్టి ఇది కొట్టి చెప్తాను. ఆయన మారితే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటే ఎలా చూడొచ్చు అంటాం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వస్తున్నాను, బండరాయి అని చెప్పాను కదా, నువ్వు ఈ బండరాయిని దాటితే నీకు అటువైపు సంతోషం దొరుకుతుంది. సో నువ్వు నిలబడి, బండరాయి నువ్వు కదులు, బండరాయి నువ్వు పక్కకు జరుగు, నేను వెళ్తాను, ఓ బండరాయి నీకు బుద్ధి ఉందా, దారికి అడ్డంగా ఉంటే మనిషి అటువైపు ఎలా వెళ్తాడు, నీకు చలనం లేదా, నువ్వు అదా నువ్వు ఇదా అని చెప్పి దాన్ని ఒక తన్ను దాన్ని 2 మొట్టికాయలు వేసి ఎవరికి దెబ్బ తగులుతుంది ఈ ప్రాసెస్ అంతట్లో? ఖచ్చితంగా మనకి. బట్ నువ్వు చాలా చిన్న కామన్ సెన్స్, నువ్వు జరపగలిగినంత జరుపుతావు, నీకు అసలు జరగట్లేదు. సో నువ్వేం చేయాలి అప్పుడు? పక్క నుంచి వెళ్ళడమో, దాటి వెళ్ళడమో, ఇంకో దారి వెతుక్కోవడమో, దానికి నిచ్చెన వేసి దాని మీద నుంచి దిగెళ్ళటమో, లేదా ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ వెళ్ళటమో, ఇంకో ఆల్టర్నేట్ చూసుకోవడమో. ఎగ్జాక్ట్లీ.
లేదా అది చేస్తూ కూడా నువ్వు అటువైపు నిచ్చెన వేసుకుని వెళ్ళేటప్పుడు ఇలాంటివి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒకరోజు బండరాయికే అనిపించవచ్చు ఎందుకు అందరినీ ఇంత ఇబ్బంది పెట్టడం అని చెప్పి, అవునా? సో నేనేమంటున్నానంటే నీకు ఆనందం లేకపోవటానికి, నీ జీవితంలో సంతోషం లేకపోవటానికి, నీ పిల్లలు అలా తయారవటానికి కొంత పర్సెంటేజ్ ఉండొచ్చేమో కానీ మొత్తం బండరాయి అయితే కారణం అయితే కాదు. ఈ బండరాయిని ఎలా హ్యాండిల్ చెయ్యాలో నువ్వు తెలుసుకోలేకపోవటం, ఈ బండరాయి ఇలా ఉన్నప్పుడు నేను ఎటు నుంచి వెళితే నా గమ్యాన్ని చేరుకుంటాను అనే ప్రయత్నం, ఆలోచనే నీకు రాకపోవడం, ఇలాంటివి చేయకపోవటం వల్ల చాలామంది భార్యాభర్తలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఇది ఇలా జరిగింది, నువ్వు ఇలా చేయలేదు కాబట్టి ఇది ఇలా జరిగింది, నువ్వు 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 ఇక్కడే ఉంటుంది. నేను ఏం చేసుంటే ఈ పరిస్థితి బాగుండేది, నేను ఎలా ఆలోచించితే ఇంకా నాకు మనశ్శాంతి ఉండేది, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చెప్తే పిల్లలు బాగా వినేవారు మాట, ఇలాంటి సందర్భాల్లో పిల్లల్ని నేను ఎలా కన్విన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఒకవైపు నుంచి చేసే పద్ధతి మీకు నచ్చలేదు కాబట్టి నేను అని ఆలోచించి నేను ఎలా బిహేవ్ చేస్తే పిల్లలకి బాగుంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో, నేను ఎలా ఆలోచించి కన్విన్స్ చేస్తే ఈయనకు అర్థమవుతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉందమ్మా? నేను అనే దాని మీద. సో ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ నేను తెలుసుకోవాలి, నేను మారాలి, నేను ఇలా చెయ్యాలి, నేను అన్నప్పుడు నిజం చెప్పాలంటే నువ్వు 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 అని చూపించినంతసేపు ఆ నువ్వు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మార్పు రాదు. వాళ్ళు కూడా నువ్వు 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 అంటాం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనము ఈ పదాలు వాడుతున్నామో అవతలాళ్ళు కూడా ఆ పదాలు వాడటానికి ఒకసారి కాకపోతే ఒకసారి చేసిన దానికి అంటే అనాలిసిస్ చేసుకోవటం కానీ మార్చుకోవటానికి ప్రయత్నం కానీ చేస్తారు. ఎందుకంటే అవతల మనలో కనిపిస్తుంది కదా ఆ ప్రయత్నం అనేది. ఓకే, తను చెప్పి తను చేస్తుంది కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది అనే లాంటి ఒక పరివర్తన తీసుకొచ్చేలాగా మన బిహేవియర్ ఉండాలి. కానీ ఎంతసేపు దెప్పి పొడవటం, బ్లేమ్ చేయటం, షేమ్ చేయటం, నలుగురిలో ఇన్సల్ట్ చేయటం, నీ వల్లే ఇదంతా జరిగిందంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవషా, ఒక్కళ్ళ వల్ల 70%, ఆఖరికి 80% అన్నా ఉంటుందేమో కానీ 100% ఒక్కళ్ళ వల్లే నష్టం అయితే ఉండదు. ఏ రిలేషన్లోనూ ఉండదు. కొంచెం పర్సంటేజెస్ తేడా, ఒకళ్ళ 60-40 అవ్వచ్చు, 70-30 అవ్వచ్చు, 80-20 అవ్వచ్చు, ఆఖరికి 90-10 అన్న అవ్వచ్చు, కానీ 100% ఒక్కళ్ళ వల్లే ఒక సంసారంలో పిల్లల విషయంలో కానీ ఏదైనా అనర్థం జరిగింది అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ 80% ఇట్లా ఉన్నప్పుడు ఈ 20% నేను ఎలా మేనేజ్ చెయ్యాలి అనే ఆలోచన నీకు వస్తే స్లోగా ఆ 20ని నువ్వు 30 చేయొచ్చు, 40 చేయొచ్చు. అవతలాళ్ళ 80, 70, 60 అవుతూ ఉంటుంది. ఆ నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మన యొక్క గోల్, మన ఉద్దేశం, టీం వర్క్లో ఒక మెంబర్ సరిగ్గా లేనప్పుడు టీం అంతటిని ఎట్లా గెలిపించాలి అన్న ఆలోచన ఉండాలి తప్పితే ఒక్కళ్ళని పాయింట్అవుట్ చేసి టీం మొత్తం నీ వల్లే ఓడిపోయింది, టీం మొత్తం నీ వల్లే ఓడిపోయింది అనకూడదు. ఆ టీం ఇద్దరైనా సరే. అర్థమైందా? సో ఎప్పుడూ కూడా పద్ధతి మారితే పరిస్థితులు మారతాయి. ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు పరిస్థితి మారలేదంటే ఇంకే పద్ధతిలో వెళితే ఈ పరిస్థితి మారుతుంది అనేలాంటి ఒక యాటిట్యూడ్, మైండ్ సెట్, ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోగలిగితే ఎగ్జాక్ట్లీ ఇట్లా నువ్వే 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 అనే వాళ్ళకి ఒక పేరు ఉంటుంది మైండ్ సెట్కి, విక్టిమ్ మైండ్ సెట్ అంటాం. నీ వల్లే నాకు ఏడుపులు, నీ వల్లే నాకు బాధలు, నీ వల్లే. ఇంకా ఏంటంటే వీళ్ళ ప్రతి అడుగులో ఉన్న సంతోషం లేకపోవటానికి, దుఃఖానికి కారణం నీ వల్లే నీ వల్లే నీ వల్లే అన్నంత కాలం వీళ్ళ పరిస్థితిలో మార్పు ఉండదు. వీళ్ళ వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎవరికి ఆ ఇల్లు ఒక అంటే అందమైన బొమ్మరిల్లు, పొదరిల్లు అనిపించదు. ఇంకొకటి, ఇలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ నష్టపోయేది పిల్లలు. వాళ్ళు ఆఫ్ ట్రాక్ అవ్వచ్చు, వాళ్ళకి పేరెంట్స్ మీద రెస్పెక్ట్ ఉండకపోవచ్చు, చులకన భావం ఉండొచ్చు, దే టేక్ పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్. ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక్కళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవటం వల్ల, ఇద్దరిలో ఒక్కళ్ళన్నా ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అంటే ఒక్కళ్ళు తిన్నగా ఉన్నా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గించవచ్చు. అర్థమైందా? సో అందుకనే కమ్యూనికేషన్లో కూడా మేము చెప్తాం, ఐ స్టేట్మెంట్స్ వాడండి. నాకు ఇలా అనిపిస్తుంది,
నాకు ఇలా అనిపించింది, నాకు అనాలి. నువ్వు ఇలా చేసావు కాదు, నాకేమనిపించిందంటే నువ్వు ఎక్కువ విసుక్కుంటున్నావు ఈ మధ్య నన్ను అని నాకు అనిపిస్తుంది. తప్పులేదు, మనకి ఏదైనా అనిపించవచ్చు, అది నా ఫీలింగ్, అది నిజం అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. నువ్వు విసుక్కున్నావు, నువ్వు నీ వల్లే నేను ఏడుస్తున్నాను కంటే నాకు నువ్వు విసుక్కున్నావు అని అనిపించడం వల్ల నాకు ఏడుపు వచ్చింది. అప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తాడు, నేను విసుక్కోవాలనుకోలేదు, గొంతుకు కొంచెం గట్టిగా వచ్చిందంటే సరి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు విసుక్కున్నావు అందుకే నేను ఏడ్చా అంటే నేను ఎక్కడ విసుక్కున్నా, ఏదో ఆఫీస్ హడావుడిలో ఉండి ఆ మాత్రం దానికే ఏడవాల, మొత్తం ఇక సీన్ రివర్స్ అయిపోద్ది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది విసుక్కోవడం. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా కత్తి దూసి బయలుదేరితే అవతల వ్యక్తి డాలు పెట్టి అడ్డుకుని డిఫెన్స్ చేసుకుని మళ్ళీ అటాక్ చేయాల్సింది. అది రిలేషన్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఇంకేదైనా. సో నువ్వు ఎప్పుడైతే అటాక్ చేయట్లేదు, విషయం చెప్తున్నావని వాళ్ళకి కనిపించిందో వాళ్ళు అది క్లారిఫై చేయటానికి ఆటోమేటిక్గా చూస్తారు, ఎలాంటి వినడానికి ప్రయత్నిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ పద్ధతిలో గనక మనం మాట్లాడటం స్టార్ట్ చేస్తే, నేను నాకు అనిపించింది, రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళకి ఆ బరువు ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా చెప్పగలుగుతారు వాళ్ళకి ఏముందో. అది పద్ధతులు మారితే పరిస్థితులు మారుతాయి. వండర్ఫుల్ లైన్ మ్యామ్. నిజంగానే చాలామంది ఆడవాళ్ళు ఎవరైతే ఉంటుంటారో మీరు అన్నట్టుగానే, ఎవరైతే మా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటారో నిస్సహాయంగా ఉంటుంటారు చాలామంది ఆడవాళ్ళు. హస్బెండ్ సహకరించట్లేదు అని, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉన్నాయని, పిల్లల భవిష్యత్తు బాగుండట్లేదని చెప్పి, అన్ని ఫ్యామిలీస్ బాగున్నాయి, మేమే చాలా ఇదిగా ఉన్నామని చెప్పి అనుకుంటుంటారు. ప్రయత్నం మీతో మొదలైతే ఖచ్చితంగా ఇంటి పరిస్థితి మారుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, క్లారిటీ కావాలి అనుకున్నా, విజన్ కనిపించకపోయినా, సోర్స్ అందకపోయినా విజయపెదన గారి సెషన్కి కావచ్చు, లేదా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నా మీ సమస్యకైతే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మ్యామ్. ప్రతి ఇళ్ళలో ఇది మనం కామన్గా చూస్తుంటాం. పద్ధతి కూడా, మాట్లాడే పద్ధతి, ప్రేమించే పద్ధతి అన్నీ మార్చుకోవచ్చు. దిప్పే పద్ధతి, నువ్వు బాలేదని చెప్పొచ్చు, అందంగా చెప్పొచ్చు, నువ్వు చేసే తప్పు అని చెప్పొచ్చు, అవతల వాళ్ళని ఒప్పించకుండా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఆ పద్ధతి తెలిస్తే పరిస్థితులు అవే మారుతాయి. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.